ఓకేనా. దీన్ని రన్నర్ అంటారు. ఓకేనా. ఇవి ఉన్నాయి చూసారా, ఇక్కడ ఉన్నాయి చూసారా, వాటిని గేట్స్ అంటారు, ఇన్ గేట్స్ అంటారు, ఇన్ గేట్స్ అంటారు. ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మోల్టెన్ లిక్విడ్ అన్నది దేంట్లో పోస్తానంటే ఈ పోరింగ్ బేస్లో పోస్తాను. ఓకేనా. ఆ మోల్టెన్ లిక్విడ్ అన్నది ఈ పోరింగ్ బేస్లో నుంచి స్పర్లోకి వెళ్తుంది, స్పర్లో నుంచి స్పర్ బేస్కి వెళ్తుంది, స్పర్ బేస్ నుంచి ఓకేనా దేంట్లోకి వెళ్తుంది అంటే రన్నర్లోకి వెళ్తుంది. ఓకేనా. రన్నర్లో నుంచి ఓకేనా దేనికి వెళ్తుంది అంటే గేట్ సిస్టంలోకి వెళ్తుంది. ఓకేనా. రన్నర్లో నుంచి దేనికి వెళ్తుంది అంటే గేటింగ్ సిస్టంలోకి వెళ్తుంది. ఓకేనా. ఆ గేటింగ్ సిస్టమ్ నుంచి దేనికి వెళ్తుంది అంటే ఓకేనా మోల్డ్లోకి వెళ్తుంది అన్నమాట. అర్థమైనా స్టెప్ బై స్టెప్ మోల్డ్లోకి వెళ్తుంది అన్నమాట. ఓకేనా. మోల్డ్ క్యావిటీలోకి వెళ్తుంది అన్నమాట. మోల్డ్ క్యావిటీలోకి స్టెప్ ఫిల్ అవ్వకుండా వెళ్తుంది. ఓకేనా. సో గేటింగ్ సిస్టమ్ అంటే ఏంటంటే ఓకేనా, అసలు గేటింగ్ సిస్టమ్ అంటే ఏంటంటే మోల్టెన్ లిక్విడ్ అన్నదే స్టార్టింగ్ నుంచి, మోల్టెన్ లిక్విడ్ అన్నదే స్టార్టింగ్ నుంచి ఓకేనా మోల్డ్ క్యావిటీలోకి ఎంటర్ అయినంత వరకు ఫాలో అయిన పాత్ని ఏమంటామంటే గేటింగ్ సిస్టమ్ అంటాం. ఓకేనా. మళ్ళీ చెప్తున్నా, గేటింగ్ సిస్టమ్ అంటే ఏంటంటే ఓకేనా మోల్డ్ క్యావిటీ మోల్టెన్ లిక్విడ్ అన్నది ఓకేనా స్టార్టింగ్ నుంచి ఓకేనా మోల్డ్ క్యావిటీలోకి ఎంటర్ అయినంత వరకు ఓకేనా ఉన్న పాత్ని ఏమంటామంటే గేటింగ్ సిస్టమ్ అంటాం. అదవుతుందా. it is the way provided for molten metal to reach mold cavity, full stop. ఓకేనా. full stop. Elements in the gating system, elements in the gating system. ఎలిమెంట్స్ ఇన్ ది గేటింగ్ సిస్టమ్ రాసుకో. ఓకేనా. మెటల్, ఎందుకంటే మోల్టెన్ మెటల్ poured into the pouring basin, ఓకేనా. ఇది ఫస్ట్ ఎలిమెంట్, గేటింగ్ సిస్టంలో ఫస్ట్ ఎలిమెంట్ pouring basin reaches to spur base through spur at the parting line. పార్టింగ్ లైన్ అంటే ఏంటి? పార్టింగ్ లైన్ అనొచ్చు, పార్టింగ్ ప్లేన్ అని కూడా వచ్చు. పార్టింగ్ లైన్ అంటే ఏంటి? ప్లేన్ బిట్వీన్ డ్రాగ్ అండ్ కోప్, ప్లేన్ విత్ డ్రాగ్ అండ్ కోప్ త్రూ ఏ త్రూ ఆల్ రాసాం కదా, డ్రాగ్ అండ్ కోప్, ఫుల్ స్టాప్. From spur base metal smoothly
rises up and enters into a horizontal channel, enters into a horizontal channel called runner, from which it reaches the mold cavity through gates. ఫుల్ స్టాప్. మీరు అబ్జర్వ్ చేస్తారనుకోండి, దీంట్లో ప్రతి ఎలిమెంట్ వచ్చి స్పోరింగ్ బేస్ను, స్పర్ బేసు, పార్టింగ్ ప్లేను, ఓకేనా, రన్నర్, గేట్స్, ఇన్ గేట్స్, ఓకేనా. నెక్స్ట్ మీకు ఒకటి మర్చిపోయిన ఏంటంటే స్కిమ్ బాబ్స్ అంటారు దీంట్లో, ఓకేనా. స్కిమ్ బాబ్స్ అంటే ఏంటంటే ఈ రన్నర్కి, ఓకేనా, జస్ట్ ఎలాగొకటి, ఓకేనా, గేటింగ్ సిస్టమ్ ముందు ఎలాగొకటి ప్లేస్ చేస్తారన్నమాట రన్నర్కి, ఓకేనా. వీటిని ఏమంటారు? స్కిమ్ బాబ్స్ అంటారు, ఓకేనా. అట్లా ఏమంటారంటే స్కిమ్ బాబ్స్ అంటారు. ఎందుకంటే, ఓకేనా, సపోజ్ మన మోల్టెన్ లిక్విడ్ కుండానే సపోజ్ ఏమన్నా ఇంప్యూరిటీస్ అన్నవే యాక్ట్ అవుతున్నాయి, వచ్చేసినాయి అనుకోండి, ఓకేనా. ఆ ఇంప్యూరిటీస్ అన్నవే మరి మోల్డ్ క్యావిటీలోకి ఎంటర్ అయిపోతే, ఓకేనా, ఏమవుతుంది? ఇంప్యూరిటీస్ అన్న మోల్డ్ క్యావిటీలోకి ఎంటర్ అయిపోయినాక ఏమవుతుంది? మనకి డిఫెక్టివ్ ప్రోడక్ట్ వస్తుందా? ఓకేనా. ఇప్పుడు ఏమవుతుందంటే, సపోజ్ ఇంప్యూరిటీస్ అన్న రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఈ మోల్టెన్ లిక్విడ్ వెయిట్ కన్నా ఎక్కువ ఉండొచ్చు, ఓకేనా. ఇప్పుడు ఎప్పుడైతే మోల్టెన్ లిక్విడ్ వెయిట్ కన్నా ఎక్కువ ఉందో అలాంటి ఇంప్యూరిటీస్ అన్నవే, ఓకేనా, ఈ కింద నుంచి ట్రావెల్ అవ్వకుండా వస్తాయి అలాగా, ఓకేనా. అదే కనుక మోల్టెన్ లిక్విడ్ వెయిట్ కన్నా తక్కువ ఉన్న ఇంప్యూరిటీస్ ఏమవుతాయి అంటే పైన తేలుతాయా, డ్యూ టు నథింగ్ బట్ మనం వెయిట్ మోల్టెన్ లిక్విడ్ వెయిట్ అది కాదు, బయాన్సీ ఫోర్స్ వల్ల, ఓకేనా. అంటే ఇప్పుడు ఇవి లిక్విడ్ అని డిస్ప్లేస్ చేస్తాయి కదా, ఓకేనా. లిక్విడ్ డిస్ప్లేస్ చేసినప్పుడు, ఓకేనా, ఈ ఇంప్యూరిటీస్ అన్నవి వల్ల వచ్చే ఫోర్స్ అన్నది, ఓకేనా, ఈ డిస్ప్లేస్ అయిన లిక్విడ్ వల్ల వచ్చే ఫోర్స్ కన్నా ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఏమైపోతుంది? ఆ ఇంప్యూరిటీ అన్నది మునిగిపోతుంది, ఓకేనా. అలా కాకుండా డిస్ప్లేస్డ్ లిక్విడ్ వల్ల వచ్చే ఫోర్స్ అన్నది ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? తేలుతుంది, ఓకేనా. సో ఇంప్యూరిటీస్ తేలై ఉంటాయి, ములిగై ఉంటాయి. ఈ ములిగిపోయిన ఏమవుతాయి అంటే కింద నుంచి ఇలా ట్రావెల్ అవ్వకుండా వస్తాయి. ఇలా ట్రావెల్ అవ్వకుండా వచ్చి ఏమైపోతాయి అంటే దీంట్లో పడిపోతాయి, ఓకేనా. లోపలికి ఎంటర్ అవ్వవు కదా. అవి తేలిని ఏమైపోతాయి? ఇలా పైన తేలుకుంటూ ఇక్కడ ఆగిపోతాయి. ఇలా వీటిని ఏమంటారంటే స్కిమ్ బాబ్స్ అంటారు. ఇట్లా ఏమంటారు? స్కిమ్ బాబ్స్ అంటారు. రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఏ గేటింగ్ సిస్టమ్, ఓకేనా. ఒక సిస్టమ్ని మంచి గేటింగ్ సిస్టమ్ కింద ఉండడానికి దాంట్లో మనకు ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటంటే, మీరు ఆల్రెడీ చెప్పారు, ఓకేనా. క్యావిటీ షుడ్ బి ఫిల్డ్ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్. ద క్యావిటీ should be filled as fast as possible, that is faster the cavity,
faster the cavity be filled, lesser the time that the material should be in liquid state, ఓకేనా. షుడ్ బి లిక్విడ్ స్టేట్ in order to ensure that solidification should not starts prior to the completely filling of the mold cavity. So lesser can be the pouring temperature, comma, so lesser is melting cost. ఓకేనా, పాయింట్ రాసు. ఇప్పుడు డిశ్చార్జ్ అన్నది ఎక్కువ ఉండాలి. డిశ్చార్జ్ ఫార్ములా ఏంటి? ఏరియా ఇంటూ వెలాసిటీ అని. డిశ్చార్జ్ అంటే ఏరియా ఇంటూ వెలాసిటీనా? అంటే త్వరగా, ఓకేనా, యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్గా క్యావిటీ నిండిపోవాలంటే నేను మోల్టన్ లిక్విడ్ యొక్క డిశ్చార్జ్ పెంచాలంటే నా దగ్గర 2 వేస్ ఉన్నాయి. ఒకటేంటి, ఓకేనా, ఏరియా ఆఫ్ గేటింగ్ సిస్టమ్ పెంచాలి, ఫస్ట్ వే. ఓకేనా, సెకండ్ వే ఏంటి, వెలాసిటీ ఆఫ్ గేటింగ్ సిస్టమ్ పెంచాలి. అంతేనా? ఈ 2 వేసే కదా నా దగ్గర డిశ్చార్జ్ పెంచడానికి. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ ఒకవేళ వెలాసిటీ ఆఫ్ మోల్టెన్ లిక్విడ్ అన్నది పెంచేసుకుంటున్నాను నేను. ఓకేనా, దానివల్ల మనకి ఎఫెక్ట్ ఏమి ఉంటుంది అని చెప్పగలరా? ఫ్లోస్ అన్నది 2 రకాలు. ఒకటేంటి లామినార్ ఫ్లో, ఇంకోటి ఏంటి టర్బులెంట్ ఫ్లో. ఓకేనా, సో లామినార్ ఫ్లోకి టర్బులెంట్ ఫ్లోకి తేడా ఏంటి అసలు? లామినార్ ఫ్లో అంటే ఏంటి, టర్బులెంట్ ఫ్లో అంటే ఏంటి? వెలాసిటీ బాగా పెంచేసుకోవడం మనకు ఫ్లో ఏమైపోతుంది, టర్బులెంట్ ఫ్లో అయిపోతుంది. ఈ టర్బులెంట్ ఫ్లో అన్నది అయిపోవడం వల్ల, అన్ఈవెన్ ఫ్లో అయిపోవడం వల్ల ఈ ఫ్లో అన్నది దేనికి ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే వాల్స్, ఒక మోల్డ్ క్యావిటీ యొక్క గేటింగ్ సిస్టమ్ యొక్క వాల్స్ కానీ మోల్డ్ క్యావిటీ యొక్క వాల్స్ కానీ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఆ మోల్డ్ క్యావిటీస్ వాల్స్ యొక్క ఎఫెక్ట్ చూపించడం వల్ల ఆ వాల్స్ దగ్గర ఉన్న శాండ్ పార్టికల్స్ అన్నవి ఏమైపోతాయి అంటే ఒక ఈ మోల్డెన్ లిక్విడ్లో కలిసిపోతాయి అన్నమాట. ఓకేనా, ఈ మోల్డెన్ లిక్విడ్లో కలిసిపోవడం వల్ల ఓకేనా మనకు వచ్చే కాస్టింగ్ అనేది ఏమైపోద్ది, డిఫెక్టివ్ కాస్టింగ్ అయిపోద్ది. ఓకేనా, అంటే ఇప్పుడు నేను ఏం చేయాలండి, వెలాసిటీ పెంచుకోవచ్చు. కాకపోతే నేను పెంచుకున్న వెలాసిటీ వల్ల వచ్చే ఫ్లో అన్నది ఏ ఫ్లో ఉండాలి, లామినార్ ఫ్లోయే ఉండాలి. ఓకేనా, లామినార్ ఫ్లోయే ఉండాలి. అంతేనా, లామినార్ ఫ్లో ఉండాలి. ఓకేనా, ఇప్పుడు మీకు అది లామినార్ ఫ్లో లేక టర్బులెంట్ ఫ్లో అన్న దాన్ని డిఫరెన్షియేట్ చేయాలంటే మనం ఏం యూస్ చేస్తాం? మనం ఆ ఫ్లో అన్నది లామినార్ ఫ్లో టర్బులెంట్ ఫ్లో అన్న దాన్ని డిఫరెన్షియేట్ చేయాలంటే ఓకేనా ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం? మనం లామినార్ ఫ్లోకి టర్బులెంట్ ఫ్లోకి రెనాల్డ్స్ నెంబర్ తీసుకుంటాం. ఓకేనా, ఇప్పుడు ఇది ఫ్లో త్రూ పైప్స్ కింద వస్తుంది.
కాస్టింగ్లో మోల్టెన్ లిక్విడ్ ఫ్లో అయ్యే పాత్ని ఫ్లో త్రూ ఇంటర్నల్ పైప్ కింద అనొచ్చా? ఓకేనా? ఫ్లో త్రూ పైప్కి రెనాల్డ్స్ నెంబర్ అన్నది లెస్ దాన్ 2000 ఉంటాయి. ఓకేనా? ఆ ఫ్లోని ఏమంటాం మనం? లామినార్ ఫ్లో అంటామా? లామినార్ ఫ్లో అంటామా? ఓకేనా? రెనాల్డ్స్ నెంబర్ యొక్క ఫార్ములా ఏంటి? రెనాల్డ్స్ నెంబర్ యొక్క ఫార్ములా ఏంటి? వాట్ ఈజ్ రెనాల్డ్స్ నెంబర్? రో వి ఏంటి? రో వి డివై మ్యూ. ఓకే, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 2000 ఉంటే దాన్ని ఏమంటాం మనం? లామినార్ ఫ్లో అంటాం. ఓకేనా? అంటే ఇప్పుడు నేను వి మ్యాక్సిమం అన్నది వి మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు 2000 ఇంటూ మ్యూ బై రోడి కింద రాసుకోవచ్చా? అంటే నాకు వి అన్నది ఎక్కడి వరకు ఉండొచ్చు? ఈ రెనాల్డ్స్ నెంబర్ అన్నది 2000 వరకు ఉండొచ్చు. 2000 దాటి వెళ్ళకూడదు. ఓకే, 2000 దాటి వెళ్ళిపోయింది అనుకోండి, ఓకేనా, టర్బులెంట్ లామినార్ ఫ్లో దాటేసి వెళ్ళిపోద్ది. అర్థమవుతుందా? సో దీన్ని నాకు ఈ వి అన్నది అక్కడ ఈ రెనాల్డ్స్ నెంబర్ అనేది మ్యాక్సిమం ఎంత అవ్వచ్చు అంటే 2000 వరకు అవ్వచ్చా మ్యాక్సిమం కేసులో? సో ఇది 2000 అవుతున్నప్పుడు దాంట్లో ఉన్న వెలాసిటీ అనేది వి మ్యాక్సిమం అనుకోవచ్చా? ఓకేనా? సో ఇప్పుడు నేను గేటింగ్ సిస్టమ్ కాస్టింగ్లో నేను ఎంతవరకు వెలాసిటీ అన్నది యూస్ చేసుకోవచ్చు అంటే ఎంతవరకు వెలాసిటీ యూస్ చేసుకోవచ్చా మనం? పాయింట్ అర్థమవుతుందా? చూడండి ఒకసారి. ఇప్పుడు కాస్టింగ్లో మోల్టెన్ లిక్విడ్ ఫ్లో యొక్క వెలాసిటీ అన్నది మనకి నచ్చినట్టు నేను పెంచుకోవడానికి లేదా? ఎలా పడితే అలా మన వెలాసిటీని ఇచ్చుకోవడానికి లేదు కదా. ఓకేనా? అక్కడ యూస్ చేసే వెలాసిటీని ఎలా యూస్ చేయాలంటే ఓకేనా, మస్ట్ అండ్ షుడ్గా ఫ్లో అన్నది లామినార్ ఫ్లో అయి ఉండాలి, టర్బులెంట్ ఫ్లో అవ్వకూడదు. ఓకేనా? సో సెకండ్ రిక్వైర్మెంట్ మాట అది. ఓకేనా? సెకండ్ రిక్వైర్మెంట్లో ఏంటి? ఇప్పుడు మన గేటింగ్ సిస్టమ్ సెకండ్ రిక్వైర్మెంట్ ఏంటి? మనకి మోల్టెన్ లిక్విడ్ యొక్క వెలాసిటీని ఎంతైనా ఇచ్చుకోవచ్చు, కాకపోతే అక్కడ జనరేట్ అయ్యే ఫ్లో అన్నది ఏమై ఉండాలి? లామినార్ ఫ్లో అయి ఉండాలి. టర్బులెంట్ ఫ్లో అసలు రాకూడదు. ఓకేనా? ఆ సెకండ్ రిక్వైర్మెంట్ పాయింట్ కింద రాసుకోండి. ఓకేనా? సెకండ్ రిక్వైర్మెంట్ పాయింట్ ఏంటి? దేర్ షుడ్ నాట్ బి there should not be turbulence in the gating system. That is అని చెప్పి రాసుకో. ఎందుకు ఉండకూడదు? దట్ ఈస్ turbulence may produce draws which may enter into the mold cavity along with the molten metal and form part of casting. ఓకేనా? అదే పాయింట్. సెకండ్ పాయింట్, ఎంత పడితే అంత పెంచుకోవడానికి లేదు వెలాసిటీ అన్నది. ఇప్పుడు ఏరియాని పెంచుకుంటున్నాను. సపోజ్ నేను ఏరియాని పెంచుకుంటున్నాను. ఓకేనా? సపోజ్
ఓకేనా. ఇదొక కాస్టింగ్, ఇదొక కాస్టింగ్, అలా రెండు కూడా సేమ్ సైజ్ కాస్టింగ్ ఇవి. ఓకేనా, రెండు సేమ్ సైజ్ కాస్టింగ్. ఓకేనా, ఈ కాస్టింగ్ తయారు చేయడానికి ఓకేనా నేను యూజ్ చేసిన గేటింగ్ సిస్టమ్ ఏమి ఇలా ఉంది. ఓకేనా, ఇది గేటింగ్ సిస్టమ్ అనుకోండి. నేను యూజ్ చేసిన గేటింగ్ సిస్టమ్ ఇది అనుకోండి సపోజ్. ఓకేనా, అదే ఇక్కడ ఏం చేస్తానంటే గేటింగ్ సిస్టమ్ యొక్క ఏరియాని పెంచుతున్నాను. ఓకేనా, గేటింగ్ సిస్టమ్ ఎందుకు డిశ్చార్జ్ ఎక్కువ ఉండడం కోసం. ఓకేనా, గేటింగ్ సిస్టమ్ ఏరియాని పెంచుకోండి డిశ్చార్జ్ ఎక్కువ ఉండడం కోసం. ఓకే, డిశ్చార్జ్ ఎక్కువ ఉండడం కోసం గేటింగ్ సిస్టమ్ ఏరియాని పెంచుకున్నాను. ఓకేనా, ఇది గేటింగ్ సిస్టమ్ ఏరియా పెంచుకున్నది. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఓకేనా మనకి కాస్టింగ్ చేస్తున్నప్పుడు ఓకేనా ఇప్పుడు నాకు నీట్గా శాండ్ అంతా బ్రేక్ చేస్తాను. నేను బ్రేక్ చేసిన తర్వాత లాస్ట్లో ఏం చేస్తాం మనం? లాస్ట్లో మనకి దీంట్లో యూస్ఫుల్ పార్ట్ ఏంటి? ఓకేనా, దీన్ని రిమూవ్ చేస్తాం కదా దీన్ని. అంటే ఇప్పుడు మనకి ఓకేనా, అంటే ఇప్పుడు మనకి ఈ గేటింగ్ సిస్టమ్ అంతా కూడా ఈ పార్ట్ అంతా కూడా చివరికి వచ్చేది వేస్ట్ పార్టేనా? ఓకేనా, ఈ పార్ట్ రిమూవ్ చేస్తామా అంటే గేటింగ్ సిస్టమ్ వల్ల వచ్చే పార్ట్ అనేది చివరికి వచ్చేసరికి మెటీరియల్ వేస్ట్ మెటీరియల్ అనేది. ఓకేనా, ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఇక్కడ ఈ కేసులో మనకి ఎక్కువ ఖర్చు అవుతుందా, ఈ కేసులో ఎక్కువ ఖర్చు అవుతుందా మనకి, లేకపోతే రెండు సేమ్ ఖర్చు అవుతాయా? ఒకసారి అండి. ఓకే, సెకండ్ కేసులో ఎక్కువ ఉంటుంది. ఎందుకు సెకండ్ కేసులో ఎక్కువ ఉంటుంది కాస్ట్ అనేది? ఎక్కువ మెటీరియల్ యూస్ చేస్తాం, ఎక్కువ మెటీరియల్ని ఏం చేయాలి మనం? మెల్ట్ చేయాలి. ఒక మెషిన్ కానీ పక్కన పెట్టి మళ్ళీ ఏం చేయొచ్చు, మెటీరియల్ని రీయూజ్ చేయవచ్చు మనం, ప్రాబ్లమే లేదు. కాకపోతే ఏంటి, ఎక్కువ అమౌంట్ ఆఫ్ మెటల్ని మెల్ట్ చేయాలి మనం. ఎక్కువ అమౌంట్ ఆఫ్ మెటల్ మెల్ట్ చేయాలంటే నథింగ్ బట్ ఏంటి, కాస్ట్ ఎక్కువైపోతుంది మనకి. ఓకేనా, దాన్ని ఏమంటామంటే ఇక్కడ ఓకేనా ఎప్పుడు కూడా ఇక్కడ ఓకేనా. సో దీనివల్ల ఏమైపోతుంది, మన గేటింగ్ సిస్టమ్ యొక్క ఏరియా పెంచుకోవడం వల్ల ఏమైపోతుందంటే ఓకేనా మనకి ఖర్చు ప్రొడక్షన్ కాస్ట్ అనేది ఎక్కువైపోతుంది అన్నమాట. ఓకేనా, అది కూడా డ్రాబ్యాక్. ఓకేనా, సో థర్డ్ పాయింట్ అంటే దీన్ని ఏమంటామంటే ఈల్డ్ అంట, కాస్టింగ్ ఈల్డ్ అంట. ఓకేనా, థర్డ్ పాయింట్ ఏంటంటే ఎప్పుడు కూడా గేటింగ్ సిస్టమ్, డిజైన్ ఆఫ్ గేటింగ్ సిస్టంలో టైం కూడా పెరిగిపోతుంది. డిజైన్ ఆఫ్ గేటింగ్ ఎలిమెంట్స్లో ఎలా డిజైన్ చేయాలంటే టు గెట్ ది మ్యాక్సిమం కాస్టింగ్ ఈల్డ్ అన్నది ఎక్కువ ఉండేటట్టు ఎప్పుడు కూడా గేటింగ్ సిస్టమ్ని డిజైన్ చేసుకోవాలి. ఓకేనా, అలా కాస్టింగ్ ఈల్డ్ అంటే ఏంటంటే ఓకేనా వాల్యూమ్ ఆఫ్ కాస్టింగ్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ గేటింగ్ సిస్టమ్. ఓకేనా, ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ గేటింగ్ సిస్టమ్ అన్నది తగ్గుతుంది అనుకోండి, ఈల్డ్ ఏమైపోద్ది, కాస్టింగ్ ఈల్డ్ ఏమవుతుంది ఫర్ ఎ గివెన్ కాస్టింగ్ పెరిగిపోద్దా? ఓకేనా, ఇప్పుడు నేను వాల్యూమ్ ఆఫ్ గేటింగ్ సిస్టమ్ తగ్గించుకోవడం అనుకోండి, కాస్టింగ్ ఈల్డ్ ఏమైపోతుంది, పెరిగిపోద్దా? ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే కాస్టింగ్ ఈల్డ్ అన్నది ఒక గేటింగ్ సిస్టమ్ డిజైన్ చేసుకున్నప్పుడు కాస్టింగ్ ఈల్డ్ అన్నది ఎంత ఎక్కువ మనం చేయగలమో అంత ఎక్కువ చేసుకోవాలన్నమాట. ఓకేనా, అంటే కాస్టింగ్ ఈల్డ్ అనేది మనం బాగా పెంచుకోవడం అనుకోండి, నథింగ్ బట్ మన ప్రొడక్షన్ కాస్ట్ ఏమైపోతున్నట్టు అక్కడ. కాస్టింగ్ ఈల్డ్ నేను పెంచుకుంటే వెళ్ళాను అనుకోండి, ఓకేనా, సో ఆటోమేటిక్గా ప్రొడక్షన్ కాస్ట్ ఏమైపోతున్నట్టు.
రెడ్యూస్ అవుతున్నట్టుగా. ఓకేనా, ఆ పాయింట్ రాసుకోండి. కాస్టింగ్ ఈల్ అని చెప్పి ఒక నచ్చిన పాయింట్ చెప్తాను, రాసుకో. కాస్టింగ్ ఈల్, ఇట్ ఈస్ ద కాస్టింగ్ ఈల్ అని చెప్పి చిన్న హెడ్డింగ్ పెట్టుకోండి, రాసుకో. అంటే అక్కడ జస్ట్ ఫార్ములా రూపంలో రాసాను, ఇక్కడ డెఫినేషన్ రూపంలో రాస్తాను. ఇట్ ఈస్ ద రేషియో బిట్వీన్ బిట్వీన్ యూజ్ఫుల్ మెటల్, లేదా ఇట్ ఈస్ ద రేషియో బిట్వీన్ యూజ్ఫుల్ మెటల్, ద మెటల్ యూజ్డ్ కాస్టింగ్, ఏదైనా పర్లేదు, యూజ్ఫుల్ మెటల్ in the mold to the total volume of the metal which is enter into the mold, బ్రాకెట్లో క్యావిటీ ప్లస్ గేటింగ్ సిస్టమ్. థర్డ్ రిక్వైర్మెంట్ ఇది. ఓకేనా, మన గేటింగ్ సిస్టమ్ని ఎలా ఇచ్చుకోవాలంటే, ఆ గేటింగ్ సిస్టమ్ అన్నది డైరెక్షనల్ సోలిడిఫికేషన్ని ప్రోత్సహించాలన్నమాట. ఓకేనా, ఒక గేటింగ్ సిస్టమ్ని ఎలా ఇచ్చుకోవాలంటే, ఆ గేటింగ్ సిస్టమ్ అన్నది ఓకేనా డైరెక్షనల్ సోలిడిఫికేషన్ని ప్రోత్సహించాలి. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్షనల్ సోలిడిఫికేషన్ అంటే ఏంటి, దాని గురించి మాట్లాడుకుందాం. ఓకేనా, సో చూడండి, సపోజ్ ఓకేనా, చూడండి ఒకసారి. సపోజ్ ఇదొక మోల్డ్ క్యావిటీ, ఇదొక మోల్డ్ క్యావిటీ అనుకోండి సపోజ్. ఓకేనా, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఓకేనా, గేటింగ్ సిస్టమ్లో ఇచ్చారు. ఓకేనా, ఎక్కడి నుంచి ఎంటర్ అవుతుంది అన్నమాట. చూడండి ఒకసారి. ఇలా ఎంటర్ అవుతుంది. ఓకేనా, ఇది ఫస్ట్ కేసు ఇది. ఓకేనా, ఈ కేసులో ఏం చేస్తానంటే, నా కాంపొనెంట్ అనేది ఎలా ఉంది, నా కాంపొనెంట్ అన్నది ఈ కేసు ఎలా ఉందంటే, ఓకేనా, ఈ కేసులో నా కాంపొనెంట్ ఎలా ఉంది. ఓకేనా, నేను గేటింగ్ సిస్టమ్ ఎలా ఇచ్చానంటే,
ఇలా ఇచ్చాను గేటింగ్ సిస్టమ్. ఓకేనా, ఇలా ఇచ్చాను గేటింగ్ సిస్టమ్. ఓకేనా, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, నేను దీన్ని ఇది కాంపోనెంట్ 1 కింద, కాంపోనెంట్ 2 కింద, కాంపోనెంట్ 3 కింద, దీన్ని 1 కింద, 2 కింద, 3 కింద. ఓకేనా, ఇప్పుడు కేస్ వన్లో ఓకేనా ఈ మూడిట్లో ఫస్ట్ ఏ కాంపోనెంట్ సాలిడిఫై అయిపోతుంది, ఏ కాంపోనెంట్ త్వరగా సాలిడ్ కింద మారిపోతుంది. మొత్తం ఫిల్ అయిపోయిన తర్వాత ఒకటి సాలిడిఫై అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఈ మూడిట్లో ఏ కాంపోనెంట్ త్వరగా సాలిడిఫై అవుతుంది ఈ కేసులో? ఫస్ట్ అవుద్దా? ఎందుకు ఫస్ట్ కాంపోనెంట్ 1 ఎందుకు సాలిడిఫై అవుతుంది త్వరగా? ఎందుకు ఫస్ట్ ఫిల్ అయిందనా? అన్నీ ఫిల్ అయిన తర్వాత సాలిడిఫికేషన్ స్టార్ట్ అవుతుంది కదా. ఓకేనా, సైజ్ అన్నది చిన్నగా ఉంది. సైజు చిన్నగా ఉందంటే ఓకేనా ఎక్కువ అమౌంట్ ఆఫ్ శాండ్కి అధిక ఎక్స్పోజర్ అవుతుంది. సైజ్ చిన్నగా ఉందంటే ఓకేనా ఫర్ గివెన్ సైజ్కి ఎక్కువ అమౌంట్ ఆఫ్ శాండ్కి అధిక ఎక్స్పోజర్ అవుతుంది. అర్థమవుతుందా? ఓకేనా, అందుకే ఏమైపోతుంది, ఎప్పుడు కూడా ఇది సాలిడిఫై అవుతుంది ఫస్ట్, తర్వాత ఇది, తర్వాత ఇది. మరి దీంట్లో ఓకేనా ఫస్ట్ ఇది, ఓకేనా దాంట్లో ఫస్ట్ ఇది, తర్వాత ఈ రెండు సేమ్ కాబట్టి ఈ రెండో అవుతుంది. ఓకేనా, సో దీన్ని చూసారనుకోండి ఓకేనా ఇక్కడ సాలిడిఫికేషన్ అన్నవే ఓకేనా ఫస్ట్ ఇది, తర్వాత ఇది, తర్వాత ఇది, తర్వాత ఇది. ఓకేనా, అంటే గేటింగ్ సిస్టమ్ కూడా టువర్డ్స్ గేటింగ్ సిస్టమ్ సాలిడిఫై అవుతాయి. ఓకేనా, సో ఇలాగ సాలిడిఫై అవ్వడానికి ఏమైనా డ్రాబ్యాక్ ఉంటుందా? ఒకసారి ఆగండి నా